ఎల్ఎన్టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ వివి గాడ్గిల్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. సుల్తాన్ బజార్ మధ్య నుంచి మెట్రో పనులు కొనసాగిస్తామన్న ఆయన స్టేట్మెంట్పై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాడ్గిల్ వ్యాఖ్యలకు నిరసనగా సుల్తాన్ బజార్ బంద్ నిర్వహిస్తున్నారు. ఉద్యమ సమయంలో సుల్తాన్ బజార్ మీదుగా మెట్రోను రానివ్వనని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెట్రో రైలు క్యారిడర్ 2ను రద్దు చేయాలని వారు కోరారు. మెట్రో వస్తే తన మెడకాయ నుంచి పోతోందని గతంలో సీఎం కేసీఆర్ అన్నారని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులు ఉద్యమాలు చేస్తున్నారని, దీనిని గుర్తించి ప్రభుత్వం వెంటనే సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో వచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గాడ్గిల్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న సుల్తాన్ బజార్ బంద్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఎల్ఎన్టీ అధికారులు నిన్న ప్రకటించినట్టుగా సుల్తాన్ బజార్ మీదుగానే మెట్రో రైలు పనులు కొనసాగుతాయి, యథాతథంగా కొనసాగుతాయని చెప్తున్నారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఉదయం నుంచి కూడా బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యాపారులు అదేవిధంగా షాప్ యజమానులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు ఎందుకు ఈ బంద్ కాల్ ఇవ్వడం జరిగింది? ఇది కేసీఆర్ గారు ఎన్వీఎస్ రెడ్డి గారితో వాళ్ళు ఏమేమి మాటలు చెప్పారో ఏందో అది డైవర్ట్ చేశారండి. కేసీఆర్ గారి మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ బంద్ కాల్ పాటిస్తున్నాము. ఈ బంద్ చేస్తే మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మా జనరల్ ఒకటి చెప్పండి, ఈ మెట్రో రైలు ఈ మార్గంలో తీసుకెళ్లడం ద్వారా ఎంతమంది జీవనోపాధి కోల్పోతారు, ఎంత మేర నష్టం జరుగుతుంది? 1,00,000 మంది అన్న కోల్పోతారండి జీవితం. ఈడ రెగ్యులర్గా బ్రతికేటోళ్ళు ఒక్క షాప్కు 20 మంది బ్రతుకుతారు. అటువంటివి 100 షాపులు ఉన్నాయండి. ఈడికేచి ఎక్కడ వెళ్తారు, ఏడికి వెళ్తారు? వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు మాకు మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతాం అంటే మేము ఊకుంటామా? మేము కూడా శ్రీకాంత్ లేక ఉద్యమాలు చేస్తాం, మేము కూడా తగలబెట్టుకుని ఉంటాం. తగలబెట్టుకుంది ఉండలేము మేము. ఇక మాకు ఇంకా వేరే ఉపాయం లేదండి ఇక్కడ. చెప్పండి సార్, అంటే ఈ మెట్రో రైలు గతంలో ఇచ్చిన అలైన్మెంట్ కాకుండా వేరే మార్గంలో ప్రత్యామ్నాయ మార్గంలో తీసుకెళ్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి విరుద్ధంగా ఎల్ఎన్టీ నిన్న లేదు, గతంలో ఏదైతే తీసుకున్నామో అదే మార్గంలో తీసుకెళ్ళాలంటే దీని ద్వారా ఎంతమంది కుటుంబాలు వీడిన పడే అవకాశం ఉంది, అదేవిధంగా ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఎంతమంది వ్యాపారం? నేను చెప్పే లెక్క ఏంటిదంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే ఒక్క షాప్ ఓనర్ ఉంటే ఆ షాప్ కింద 5 నుండి 10 మంది బ్రతుకుతారు. కొన్ని ఇదేదన్నా నిన్న మొన్న క్రియేట్ అయిందా అంటే అది కాదు. 200 సంవత్సరాల నుండి నిజాం ప్రభుత్వం నుండి ఇది ఒక పేద వర్గాలకి, ఒక కామన్ మ్యాన్ పీపుల్కి ఏదో సెంటర్, ఇది అందరూ వచ్చి దారిలో పోతుంటే కచ్చి మర్చిపోదో అనుకుంటారు. ఇప్పుడు ఎవరో 2,000, 5,000 సంపాదించుకుని పోతారు. ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు 5,000, 10,000 చిన్న చిన్న షాపులలో పనిచేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది మార్కెట్. దీనికి ఒక పెద్ద నిదర్శనం ఏంటిదంటే మొన్న దసరాకి 25 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఈ సెంటర్కి వచ్చి విక్రయాలు జరిపారు. అంటే వాడి దగ్గర 1,000 రూపాయలు, 500 రూపాయలు విక్రయాలు జరపడు. ఇక్కడ 500 రూపాయలు, 200 రూపాయలతో వాడు పండుగ వెళ్ళిపోతుంది. వాడు పండుగ కావాల్సినవి చిన్న చిన్నవి కొనుక్కుంటారు. అంటే అట్లాంటి సెంటరు ధ్వంసం అయితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారా? ప్రజలు హర్షించేదా? ఒకప్పుడు మీరే చెప్తున్నారు ఏమని, అయ్యా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత ప్రభుత్వానికి మనం హెచ్చరించున్నాం, ఉద్యమకారులం అందరం కూడా హెచ్చరించున్నాం. మీరు అత్యధికమైన గొప్ప శైలిలో ఈ ప్రభుత్వాన్ని మీరు ధీటుగా నిలిచారు. సుల్తాన్ ప్రజలకి ఏం జరిగినా అది నాకు జరిగినట్టే లెక్క నేను అని మీరు చెప్పారు. మరి ఈరోజు ఈ ప్రజలకు ఎందుకు ఇలాంటి అవిశ్వాసతని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? నేనేమనుకుంటున్నానంటే సంథింగ్ రాంగ్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ది మెట్రో ఇస్తుందా, లేకుంటే మీకు ఎవరు ఈ సూచన ఇస్తున్నారు? మీరు ఉద్యమం చేసిన వ్యక్తి, మీరు ఉద్యమం చూస్తున్నాం మనం. ఏదైతే ఇక్కడ గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి, ఏదైతే మెట్రో రైలు ఇక్కడ నుంచి కాకుండా వేరే మార్గంలో ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేస్తామంటూ గతంలో మొదటగా చేసినటువంటి అలైన్మెంట్లో కూడా మార్పులు చేయడం జరిగింది. దానికి విరుద్ధంగా ఏదైతే నిన్న ఎల్ఎన్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వ్యతిరేకిస్తూ ఈరోజు సుల్తాన్ బజార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరు వ్యాపారులు, అదేవిధంగా అందులో పనిచేసేటువంటి కార్మికులు పూర్తి స్థాయిలో ఈ బంద్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా బంద్ నిర్వహిస్తున్న తమని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తారని కూడా వ్యాపారులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, సుల్తాన్ బజార్.